హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పెండమ్స్ కిచెన్. ఈరోజు వీడియోలో దోశలు ఎప్పుడు ప్రిపేర్ చేసుకున్నా సరే హోటల్ వాళ్ళు ప్రిపేర్ చేసే విధంగా ఇలా క్రిస్పీగా మంచి రంగులో టేస్టీగా కుదరాలి అంటే దోశల పిండిని పర్ఫెక్ట్గా ఎలా రెడీ చేసుకోవాలి, అదేవిధంగా దోశలు వేసుకునేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి, ఇవన్నీ కూడా చిన్న చిన్న టిప్స్ని షేర్ చేసుకోబోతున్నాను. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి తప్పకుండా ఇక నేను చూపించబోయే ప్రాసెస్లో ఈ దోశని ట్రై చేసి చూడండి. ఎప్పుడు ప్రిపేర్ చేసినా సరే ఫెయిల్ అవ్వకుండా ఇంతే పర్ఫెక్ట్గా వస్తుంది. సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా హోటల్ వాళ్ళు ప్రిపేర్ చేసే దోశల పిండిని మనం ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఈ దోశల పిండిని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఇలా ఒక గిన్నెని తీసుకొని ఇందులోకి 1 కప్పు మినపగుళ్ళని వేసుకోండి. మీరు ఇక్కడ తీసుకునే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా కొలుచుకోవడం కోసం ఒక గిన్నెని కానీ గ్లాసుని కానీ సెట్ చేసుకోండి. అప్పుడే మీకు దోశల పిండి పర్ఫెక్ట్గా రెడీ అవుతుంది. నెక్స్ట్ ఇందులోకి అదే కప్పుతోటి 2 కప్పుల దాకా రేషన్ బియ్యాన్ని కానీ లేదంటే దోశల బియ్యాన్ని కానీ వేసుకోండి. ఏవైనా సరే కొంచెం లావుగా ఉండే బియ్యాన్ని వేసుకోవాలి, సన్నగా ఉండే సోనా మసూరి బియ్యాన్ని వేసుకోకూడదు. తర్వాత ఇందులోకి 1 కప్పు దాకా ఇడ్లీ బియ్యాన్ని వేసుకోండి. మీకు ఒకవేళ ఇడ్లీ బియ్యం అవైలబుల్గా లేకపోతే 3 కప్పుల రేషన్ బియ్యాన్ని కానీ లేదంటే దోశల బియ్యాన్ని కానీ వేసుకోవచ్చు. నెక్స్ట్ ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల దాకా పచ్చిశనగపప్పుని, అలాగే 1 టీ స్పూన్ దాకా మెంతుల్ని, 2 టేబుల్ స్పూన్ల దాకా సగ్గు బియ్యాన్ని వేసుకోండి. ఇలా సగ్గు బియ్యాన్ని వేసుకోవడం వల్ల దోశ వేసినప్పుడు మరీ గట్టిగా కాకుండా కొంచెం సాఫ్ట్గా, అంటే లోపల లేయర్ అనేది సాఫ్ట్గా ఉండడానికి ఈ విధంగా హోటల్ వాళ్ళు కొంచెం సగ్గు బియ్యాన్ని వేస్తారనమాట. వీటన్నింటినీ కూడా శుభ్రంగా 2-3 సార్లు కడిగేసి ఆ నీళ్ళన్నీ కూడా తీసేసి మళ్ళీ తిరిగి నీళ్ళని పోసుకొని వీటిని 4-5 గంటల సేపు నానపెట్టుకోండి. అంతకన్నా ఎక్కువసేపు నానపెట్టుకోకూడదు. ఎక్కువసేపు నానపెట్టుకున్నారంటే మినపప్పులో ఉన్న జిగురంతా పోయి దోశ మనకి గట్టిగా వచ్చేస్తుంది అనమాట. అందుకని ఒక 5 గంటల సేపు నానపెట్టుకుంటే సరిపోతుంది. సో నేను ఇక్కడ మినపప్పు బియ్యం 5 గంటల సేపు నానిన తర్వాత మీకు చూపిస్తున్నాను, చూసారా చక్కగా నానిపోయాయి కదా. ఇలా నానిన వీటిని మిక్సీ జార్లో కానీ లేదంటే గ్రైండర్లో కానీ వేసుకొని గ్రైండ్ చేసుకోండి. హోటల్లో అయితే ఇలా గ్రైండర్లో వేసుకొని గ్రైండ్ చేస్తారు. దానివల్ల కూడా మనకి దోశలో టేస్ట్ అనేది కొంచెం చేంజ్ అవుతుంది అనమాట. మీ దగ్గర ఇలా గ్రైండర్ అవైలబుల్గా లేకపోతే మిక్సీ జార్లో వేసుకొని కూడా గ్రైండ్ చేసుకోవచ్చు. అయితే పిండిని గ్రైండ్ చేసుకునేటప్పుడు నీళ్ళని ఒకేసారి వేసేసి గ్రైండ్ చేసుకోకుండా గ్రైండ్ చేసుకునేటప్పుడు చూసుకుంటూ కొంచెం కొంచెం నీళ్ళని వేసుకుంటూ పిండిని కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోండి. మనకి బొంబాయి రవ్వ ఉంటుంది కదా, ఆ విధంగా పిండి గ్రైండ్ అయిన తర్వాత మనం చేత్తో పట్టుకొని చూస్తే కొంచెం రవ్వలాగా తగిలే విధంగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. ఇలా గ్రైండ్ చేసుకోవడం వల్ల దోశ వేసినప్పుడు మనకి చక్కగా కాలి మంచి రంగులో క్రిస్పీగా వస్తుంది అనమాట. సో ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న ఈ దోశల పిండిని ఒక గిన్నెలోకి తీసేసుకొని మూత పెట్టేసి రూమ్ టెంపరేచర్లోనే ఈ పిండిని ఒక 8 గంటల సేపు ఫర్మెంట్ చేసుకోవాలి. పిండిని గ్రైండ్ చేసిన వెంటనే ఫ్రిడ్జ్లో పెట్టకూడదు. ఖచ్చితంగా రూమ్ టెంపరేచర్లో మాత్రమే పిండిని పులియబెట్టుకోవాలి. సో నేను ఇక్కడ ముందు రోజు నైట్ గ్రైండ్ చేసేసుకొని నెక్స్ట్ డే ఉదయాన్నే మీకు చూపిస్తున్నాను. చూసారా పిండి ఎంత చక్కగా పొంగిందో చూసారా. ఇలా పొంగితే మనకి దోశలు చాలా టేస్టీగా పర్ఫెక్ట్గా వస్తాయి. సో ఇలా పొంగిన పిండిని గరిటతో ఒకసారి కలిపేసుకొని ఇందులో నుంచి మీకు కావాల్సినంత పిండిని వేరొక గిన్నెలోకి తీసుకోండి. మిగిలిన పిండిని ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నారంటే మీరు చక్కగా ఈ పిండితో 3-4 రోజుల పాటు దోశలు వేసుకోవచ్చు. పిండి పులిసిన తర్వాత ఉప్పు ఏమి కలుపుకోకుండా ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారంటే పిండి ఎక్కువగా పులిసిపోకుండా ఉంటుంది అనమాట. ఉప్పు కలిపిన పిండిని కనుక ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారంటే తొందరగా పులిసిపోతుంది. సో అందుకని ఉప్పు కలపకుండా కావాల్సినంత పిండిని ఏ రోజుకి ఆ రోజు తీసేసుకొని మిగిలిన పిండిని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. సో ఇలా కావాల్సినంత పిండిని తీసుకున్న తర్వాత ఇందులోకి రుచికి సరిపడా ఉప్పుని వేసుకొని అలాగే అవసరమైతే కొద్దిగా నీళ్ళని కూడా వేసేసుకొని పిండిని గరిటె జారుగా ప్రిపేర్ చేసుకోవాలి. సో ఇక్కడ నేను మీకు వీడియోలో చూపిస్తున్నాను చూసారా, ఈ కన్సిస్టెన్సీలో దోశల పిండిని రెడీ చేసుకోవాలి. ఇలా రెడీ చేసుకుంటే మీకు దోశలు పర్ఫెక్ట్గా వస్తాయి. ఇప్పుడు దోశల పెనాన్ని హై ఫ్లేమ్లో వేడి చేసుకోండి. దోశల పెనం బాగా వేడైన తర్వాత ఇలా కొద్దిగా నీళ్ళని చిలకరించుకొని పెనాన్ని టిష్యూ పేపర్తో కానీ లేదంటే కాటన్ క్లాత్తో కానీ ఈ విధంగా నీట్గా తుడిచేయండి. ఇలా నీళ్ళని చిలకరించుకొని తుడిచేసిన తర్వాత దోశ వేసుకోవడం వల్ల దోశ పెనానికి చక్కగా స్టిక్ అవుతుంది. అప్పుడు మనకి దోశ మంచి రంగులో క్రిస్పీగా వస్తుంది అనమాట. సో ఇలా పెనాన్ని తుడిచిన తర్వాత మంటని ఖచ్చితంగా లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే దోశను వేసుకోండి. మీరు మంటని మీడియంలో కానీ హై ఫ్లేమ్లో కానీ పెట్టి దోశ వేసుకున్నారంటే మీకు దోశ క్రిస్పీగా రాదు.
అంతేకాకుండా దోశ పలుచగా స్ప్రెడ్ అవ్వదనమాట. దోశల పిండి గరిటెకి అతుక్కున్నట్లుగా వచ్చేస్తుంది. అందుకని మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే దోశను వేసుకోవాలి. దోశ వేసుకునేటప్పుడు పెనం మరీ పొగలు వచ్చేంత వేడిగా ఉండకూడదు. అలా ఉన్నా కానీ మీకు దోశలు పర్ఫెక్ట్గా రావన్నమాట. సో ఇలా దోశలు వేసుకున్న తర్వాత ఇప్పుడు మంటను మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని దీని మీద మీరు కావాలంటే కొద్దిగా వెల్లుల్లి కారాన్ని కానీ లేదంటే ఎర్ర కారాన్ని కానీ వేసుకోవచ్చు. లేదు ఏమీ వేసుకోకుండా ప్లెయిన్ దోశలాగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. నేనైతే కొద్దిగా వెల్లుల్లి కారాన్ని వేసుకుంటున్నాను. మీలో ఎవరికైనా ఈ వెల్లుల్లి కారం రెసిపీ కావాలి అంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. తర్వాత దీని మీద కొద్దిగా నూనెని కానీ నెయ్యిని కానీ వేసుకొని ఈ నూనెని దోశ అంతా కూడా ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి. అప్పుడు మీకు దోశ అంతా కూడా ఈవెన్గా కాలుతుంది అనమాట. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దోశల పెనాన్ని అటు ఇటు తిప్పుకుంటూ దోశ అంతా కూడా ఎర్రగా వచ్చేంత వరకు కాల్చుకోండి. మంటని లో టు మీడియంకి అడ్జస్ట్ చేసుకుంటూ మాత్రమే దోశని కాల్చుకోవాలి. సో దోశ చూసారా ఇలా చక్కగా ఎర్రగా కాలిన తర్వాత ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకోండి. దోశ చూసారా ఎంత క్రిస్పీగా ఎంత కలర్ఫుల్గా వచ్చిందో. చూస్తుంటేనే మీకు అర్థమవుతుంది కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. మీరు ఎప్పుడు ప్రిపేర్ చేసుకున్నా కానీ దోశలు ఇదే విధంగా వస్తాయి. నేను ఇక్కడ చెప్పిన చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ ఈ దోశల పిండిని ప్రిపేర్ చేసుకొని దోశలు వేసుకోండి. అన్నీ కూడా దోశలు ఇదే విధంగా పర్ఫెక్ట్గా వస్తాయి అన్నమాట. దోశలు వేసుకున్న తర్వాత మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోండి. నేనైతే పచ్చిమిర్చి చట్నీతో సర్వ్ చేసుకుంటున్నాను. ఈ పచ్చిమిర్చి చట్నీ రెసిపీని ఆల్రెడీ గుంత పొంగనాల వీడియోలో చూపించాను. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఆ వీడియో లింక్ని కూడా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. సో ఇక్కడ నేను మీకు ఒక దోశను చూపిస్తున్నాను, చూసారా ఎంత క్రిస్పీగా ఉందో. సౌండ్ వినిపిస్తుంది కదా. టేస్ట్ కూడా చాలా 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 బాగుంటుంది. ఇక్కడ మీకు దోశ చూస్తుంటే ఇప్పుడే తినాలనిపిస్తుంది కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే ఇక్కడ నేను చూపించిన విధంగా దోశల పిండి రెడీ చేసేసుకొని రేపే దోశలు వేసేసుకోండి. దోశ వేసుకొని ట్రై చేసి టేస్ట్ చేసిన తర్వాత మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. అలాగే మరిన్ని ఎమ్మీ అండ్ టేస్టీ హోటల్ సీక్రెట్ బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ కోసం వెంటనే మన పెండెమ్స్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.